6-7 నెలల నుంచి ఎలాంటి కారణం లేకుండా చిన్న చిరుజల్లులకే కనీసం గాలి లేకున్నా కూడా ఊరుకొండపేట గ్రామంలో నిరంతరంగా విద్యుత్ కోతలను తలపించడం జరుగుతున్నది. కారణం ఏమిటంటే అధికారులను అడిగితే చిన్న కారణాలు సాకు చెప్తూ గంటల తరబడి అంటే దాదాపుగా 1 గంట 2 గంటలు కాదు, దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ కోతలను ఊరుకొండపేట గ్రామంలో విధించడం జరుగుతున్నది. దీనిపైన ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ విద్యుత్ కోతల వలన దాదాపుగా పాడి రైతులకు గాని మరియు రైతులకు గాని అట్లాగే గ్రామంలో ఉండే చిన్నారులకు గాని చాలా రకాలుగా ఇబ్బంది అవుతున్నది. ఇది ముందుకే సీజనల్ టైంలో కరెంటు లేని టైంలో దోమలు గడిచి రకరకాల ఇబ్బందులు అవుతాయి. ఈ ఇబ్బందుల వల్ల చిన్నారులందరూ హాస్పిటల్ పాలై రైతులకు ఇప్పటికే వర్షాలు లేక వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న రైతులకు ఈ రకంగా కూడా రెండో రకంగా కూడా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి అధికారులకు విన్నవించడం ఏమిటంటే లోపం ఎక్కడ జరుగుతున్నది గుర్తించాలి. వాస్తవానికి వారంలో 2-3 సార్లు ఇట్లాగే ఎక్కడపైన 7 గంటలు 8 గంటలు విద్యుత్ కోతలను తలపిస్తూ మొండి వైఖరిని అవలంబిస్తూ సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. ఉన్న లైన్ మెన్ కూడా కరెక్ట్ ఫోన్ చేస్తే ఫోన్ రిసీవ్ చేసుకోరు. ఇట్లాంటి తరుణంలో ఉన్న వ్యవసాయం కూడా ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు సరిగా లేక ఉన్న కరెంటు కూడా సమయానికి కరెక్ట్ అందుబాటులో లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఊరుకొండపేట రైతులందరం ఇక్కడికి సబ్స్టేషన్ ముందర కూర్చోవడం జరిగింది. అధికారులు ఇప్పటికి గంట పైగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి అధికారులు ఇలా మొండి వైఖరి ప్రదర్శిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చుట్టుపక్కల అన్ని గ్రామాలను కలుపుకొని పెద్ద ఎత్తున సబ్స్టేషన్ల ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. దయచేసి ఊరుకొండపేట గ్రామం పైన అధికారులు ఇంత చిన్న చూపు ఎందుకు అనేది నేను కోరుకుంటున్నా. అందరి రైతుల పక్షాన మేము వేడుకుంటున్నాం. దయచేసి ఈ విద్యుత్ కోతలను అనేటిని నియంత్రించి మాకు మెరుగైన నాణ్యమైన విద్యుత్తును అందించి అట్లాగే గ్రామంలో ఉన్న చిన్నారులకు గాని మిగతా వారికి గాని ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత విద్యుత్ అధికారుల పైన ఉన్నది. కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి అడుగుతున్నాం. దయచేసి నాణ్యమైన విద్యుత్ అందించండి. మా రైతులకు మేలు జరిగేటట్టు చూడాలని కోరుకుంటూ ఇప్పటికైనా మీరు మేల్కొని మాకు మంచి జరగాలని కోరుకుంటూ ఇది గిట్లా జరగకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునిచ్చి ఖచ్చితంగా సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం.